సినిమా ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న లీకేజ్ భూతం మరోసారి తన దెబ్బ వేసింది. ఈసారి కూడా నష్టం బాహుబలికే జరిగింది. పవన్ అత్తారింటికి దారేది ఫస్ట్ హాఫ్ మొత్తం లీక్ అవడం అప్పట్లో ఓ పెద్ద సంచలనం. ఆ తర్వాత బాహుబలికి సంబంధించిన కొన్ని పెద్ద యుద్ధ సన్నివేశాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగకముందే లీక్ అయ్యాయి. బాహుబలి 2కి అదే పరిస్థితి. మొదట ప్రభాస్, అనుష్కలు ఉన్న కొన్ని కీలక సన్నివేశాలు లీక్ కాగా ఆ తర్వాత బాహుబలి 2 ట్రైలర్ కూడా లీక్ అయింది. ఇక నిన్న రాత్రి ఊహించని విధంగా బాహుబలికి సంబంధించిన 4-5 సన్నివేశాలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. కీలకమైన ఇంటర్వెల్ సన్నివేశాలు, క్లైమాక్స్ సన్నివేశాలు కూడా ఈ లీకేజ్ బారిన పడడం నిర్మాతలను కలవరపెడుతోంది. అటు ఇటు కలిపి కనీసం ఓ అరగంట సినిమా బయటికి వచ్చింది అని టాక్. అదే నిజమైతే నిజంగా ఇది దారుణం. అసలు ఎక్కడ తప్పు జరుగుతోందో అర్థం కావడం లేదు. పదే పదే బాహుబలికే ఇలా ఎందుకు జరుగుతోంది? 2వ భాగానికి 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. సినిమా 350 కోట్లకు పైగా థియరిటికల్ బిజినెస్ చేసింది. అంతా 100 కోట్ల వ్యవహారం. ఇలాంటి కండిషన్స్లో ఇలాంటి లీకేజ్ సినిమాని దెబ్బతీసేదే. అసలే ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. జనాలు సాయంత్రం టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈ లీకేజ్ని, ఐపీఎల్ని దాటుకుని బాహుబలి ఎంత వెనకేసుకుంటుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.